హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ మైసూర్ బోండా చేయాలి అంటే మాస్టర్ షెఫ్ అవ్వాల్సిన పని లేదు, అలాగే ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఎగ్జాక్ట్ మెజరింగ్స్తో పిండి కలుపుకొని ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, ఎవరు చేసినా ఇలా దూది పింజల్లా అద్భుతంగా కుదిరేస్తాయి. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏదైనా కప్పు మెజరింగ్తో 1 కప్పు పుల్లటి పెరుగు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి నురగొచ్చేంత వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 2 కప్పులు మైదా, 1/2 కప్పు నీళ్లు పోసేసి చక్కగా ఈ విధంగా పిండి మధ్యలో వేలు దూరుస్తూ ఈ విధంగా వీలైనంత స్మూత్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ ప్రిపరేషన్ కోసం పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చిని వేయించి తీసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మీకు ఇష్టమైతే కొంచెం చింతపండు, అవసరాన్ని బట్టి నీళ్లు వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసి దీనికి పోపు పెట్టేసుకోవడమే. ఈ పచ్చడితో పాటు అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. 1/2 అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసేసుకుని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా రెగ్యులర్ గా పునుగులు వేసేలాగైనా వేయొచ్చు, లేదా హోటల్ వాళ్ళు వేసేటట్టు ఈ విధంగా అయినా వేయొచ్చు. ఎలా వేసినా ఒకటి పైకి తెల్లిన తర్వాత రెండోది వేయండి, అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి. బోండాలు వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి గరిటెతోటి ఇలా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నారంటే లోపల వరకు చక్కగా ఉడికిపోతాయి. పర్ఫెక్ట్ గా మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి.